సోదర సోదరీమణుల అనుబంధాలకు ప్రతీక రాఖీ పండుగ. రక్షాబంధన్ పండుగ వచ్చిందంటే చాలు ఆడపడుచులకు సందడే సందడి. తమ సోదరులపై ఎనలేని ప్రేమాభిమానాలు చాటుతూ రాఖీ కడతారు. తన సోదరుని జీవితం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని, తలపట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని కోరుతూ తోబుట్టువులు సోదరుని చేతికి రాఖీ కడతారు. ఈ పండుగ పరమార్థం ప్రతిఫలాన్ని ఆశించకుండా స్వచ్ఛమైన మనస్సుతో జరుపుకునేది. శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల పండుగ. పురాణాల ప్రకారం ఈ పండుగ కృతయుగం నుంచి ఆచరిస్తున్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు? రాఖీ పండుగను జరుపుకునే ఆచారం అసలు ఎలా మొదలైంది? ఆ చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రక్షాబంధన్ సోదర సోదరీమణుల బంధానికి ప్రతీకగా జరుపుకుంటారు. అన్నకు చెల్లి, అలాగే చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటానని భరోసా ఇచ్చే పండుగ. అలాగే అక్కకు తమ్ముడు, తమ్ముడుకు అక్క భరోసా ఇస్తానని తెలిపే పండుగ. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశంలోని ప్రజలు మాత్రమే అపూర్వకంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని, భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణాపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలన్న ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్లిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధన్. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది.